రా. Come on, race. Welcome. Come have a drink. No, we are good. Go ahead. Have a drink, man. Have fun. సార్ ఎందుకు పిలిచారు? ఓకే, డైరెక్ట్ గా బిజినెస్ కే వస్తాం. 2 ఎయిర్లైన్స్ ఎందుకు? మీ చిన్న ఎయిర్లైన్స్ ని మా పెద్ద ఎయిర్లైన్స్ తో మర్జ్ చేసి ఒకే ఎయిర్లైన్స్ గా మార్చేద్దాం. మరి ఎయిర్లైన్స్ లో ఎవరు ప్రయాణిస్తారు? Of course, only the rich. నా టీం చెప్పింది 12 crores maximum. బట్ నేను 15 కోట్లు ఇస్తాను. Guys, do we have a deal? ఓకే, పోనీ 16 కోట్లు ఇస్తాను. మహేష్, నా మూడ్ ఇలా ఉన్నప్పుడే ఓకే చెప్పేస్తే బెటర్ కదా. సో జస్ట్ గివ్ us 2 minutes, మేము డిస్కస్ చేసి చెప్తాం. ఓకే. మహా కొంచెం ఆలోచించాను. నో. Why are you taking a risk? It's a great offer. Take it, man. నా ఎయిర్లైన్స్ గెలుస్తుందా అని చిన్న సందేహం ఉండేది, కానీ దాన్ని కొనాలని ఎంత అడుక్కుంటున్నావు చూడు, ఇప్పుడు ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. Come on. బిజినెస్ టాక్టిక్స్ తెలియడం లేదు నీకు. నాలాంటి వాళ్ళ సపోర్ట్ లేకుండా నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేవు. నీ ఐడియా ఏంటో అర్థం కావట్లేదు. మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు ఒక సోషలైట్, నేను ఒక సోషలిస్ట్. మీరు వేరు, మేం వేరు. ఎర్రిప్పు రారా రే. ఎర్రిప్పు అన్నాడా? Yes, sir. మమ్మల్ని అడగకుండా నీ ఇష్టానికి ఒక డెసిషన్ అలా తీసుకుంటారా? ఒక మాట అడిగితే నీ ఈగో ఏమైనా దెబ్బతింటుందా? నా ఉద్యోగం వదులుకొని వచ్చారా నువ్వు రమ్మన్నావని? అవేవి నీకు కనిపించవు కదా. ఇదేనా నీ బాడీ పార్ట్నర్షిప్? అందరినీ రోడ్డు మీదకి లాగుతావా? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా చెప్పరా? తిక్కన కొడుకులా బిహేవ్ చేస్తున్నావు. మా గురించి కూడా కాస్త ఆలోచించు. మేము కూడా కష్టాల్లో ఉన్నాం. సెబీ నమ్మకం కుటుంబం ఉంది. నేను ఎయిర్ ఫోర్స్ మానేసాక మా నాన్నకి నాకు మాటలేవు. మేము నీకు మనుషుల్లా కనిపించట్లేదా? ఇలాంటి ఏదో పని చేస్తే నీతో ఎవడుంటాడా? నీ పెళ్ళమనేది సుఖంగా ఉంటాడని చెప్పా. కొట్టురా, కొట్టు. ఊళ్ళో వేల మంది ఆశలు నీ మీద పెట్టుకుంటే వాళ్ళ కడుపు కొడతావరా? నేను వాళ్ళు కడుపు కొడుతున్నా. లోపల అర్థం కాలేదు. నీ పొరకు ఎక్కలేదా? ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే రేపు పొద్దున 100 కోట్ల మంది ఫ్లైట్ ఎక్కడానికి సాధ్యం అవుతుంది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చావరా? ఫ్లైట్ అమ్మడానికి? వాడు ఏమన్నాడు తెలుసా? మన కలనేరా. నీ అబ్బాయికి అది అర్థం కావట్లా. ఎంత డబ్బు ఇస్తానన్నాడు? 16 కోట్లు. ఒప్పుకున్నారా? మన కుటుంబం గురించి ఆలోచించలేదు బేబీ. విషయం కలిపావా? మీరు అమ్మేసుంటే విషయం కలిపేదాన్ని. ఇది ఆల్ ఇండియా రేడియోలో ఒక చిన్న షో. ఇచ్చాలి మేడం, దీన్నే కదా నా ప్రజలు వినేది. కొత్తగా వచ్చిన FM ఛానల్స్తో మాట్లాడతాను. వాటిలో అయితే రీచ్ ఎక్కువగా ఉంటుంది. రెడీ? 5 4 3 2 1 గో. సార్, మనం ఆకాశాన్ని తలెత్తి చూడడానికి అలవాటు పడ్డాం. అక్కడి నుంచి భూమిని చూద్దామని కలైనా కనట్లేదు. మా ఊళ్ళోనూ అంతే. కానీ మేము ఈరోజు ఫ్లైట్ ఎక్కి ఆకాశాన్ని అందుకునే అంత ఎత్తుకెదిగాం. గోస్వామి సార్ మాలాంటి వాళ్ళ ఇండస్ట్రీకి రావడం చూసి భయపడుతున్నారు. అవును, భయపడుతున్నారు. కానీ అది ఆయన చెప్పినట్టు క్వాలిటీ లేదన్న కారణం గురించి కాదు. ఆయనకు బాగా తెలుసు ఆయన ఎయిర్లైన్స్ పాస్ అయిన అన్ని టెస్టులో మా ఎయిర్లైన్స్ కూడా పాస్ అయిందని. మరి ఎందుకంత భయం? ఎందుకంటే ఏ సపోర్టు లేనివాడు ఆయనంత ఎత్తుకెదుగుతాడేమో అన్న భయం. ఈ దేశంలో ఉన్నోడికి లేనోడు ఎప్పుడూ లేనోడుగానే ఉండాలి. 100 ఏళ్ల క్రితం కరెంటు వాళ్ళకి మాత్రమే సొంతం అన్నారు. 50 ఏళ్ళ ముందు కార్లు వాళ్ళు తిరగడానికి అనుకున్నారు. ఇలా అన్నీ వాళ్ళకే అనుకుంటే ఎలా? వాళ్ళు తప్ప ఇవన్నీ ఇంకెవడూ అనుభవించకూడదన్న స్వార్థం. డబ్బు లేని నాలాంటి మామూలుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణించడానికి నానా కష్టాలు పడుతుంటే ఈ డబ్బున్నోడు మాత్రం దేవుళ్ళ ఆకాశంలో ఎత్తుకు ఎగిరిపోతాడా? మనం వాళ్ళ అయితే వాళ్ళ కింద ఎవరు ఉండరు కదా.
అది వాళ్ళ భయం. ఇప్పుడు మీరు ప్లేన్ టికెట్ లో మీ ఫోన్ ద్వారానే తీసుకోవచ్చు. మేము ఒక పిఎన్ఆర్ నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్ ని మీరు బ్యాంక్ లో గానీ పోస్ట్ ఆఫీస్ లో గానీ ఇస్తే సరిపోతుంది. చిన్న చిన్న ఊర్లన్నీ ఎందుకు ఇంకా చిన్న ఊర్లుగానే ఉన్నాయి? ఎందుకు అభివృద్ధి కాలేదు? ఎందుకంటే మన అభివృద్ధి కోసం కొన్నిసార్లు నడవాలి, కొన్నిసార్లు పరిగెత్తాలి, కొన్నిసార్లు ఎగిరితే గానీ అభివృద్ధి రాదు. అలా ఎగరడాన్ని ఎయిర్ కనెక్టివిటీ అంటారు. ఆ ఎయిర్ కనెక్టివిటీ నా ఎయిర్లైన్స్ అందరికీ ఇస్తుంది. అన్ని చిన్న చిన్న ఊళ్ళకి మా ప్లేన్స్ వెళ్తాయి. మెయిన్ సిటీ మాత్రమే కాదు, చిన్న ఊళ్ళు కూడా డెవలప్ అవుతాయి. అప్పుడు మేమే తోపు అనుకుంటున్న వాళ్ళకి భయంతో పాటు ఇంకా చాలా వస్తాయి. The question with Amit Trivedi. Thank you for joining us on the question, Mr. Goswami. ఇవాళ అందరి మనసులో కలకలం రేపుతున్న ఒకే ఒక్క ప్రశ్న, లో కాస్ట్ ఏవియేషన్. దాని గురించి మీరేమనుకుంటున్నారు? లుక్ మిస్టర్ అమిత్, ఆకాశంలో 1000 కిలోమీటర్ల వేగంతో ఒక అల్యూమినియం క్యాన్లో ప్రయాణించేటప్పుడు మీ మనసులో ఏమనిపిస్తుంది? సేఫ్టీ. ఎగ్జాక్ట్లీ. ఆ సేఫ్టీకి ఎన్నో విధాల టెస్టింగ్, సెక్యూరిటీ అవసరమవుతాయి. దానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో మనం ఖర్చు పెట్టక తప్పదు. ఆ ఖర్చుని ఒకడు తగ్గిస్తాను అంటే ప్రజలు ఆలోచించాలి. వాళ్ళు అడిగేది కూడా న్యాయమే కదా సార్. ఇంత తక్కువ ధరలో సేఫ్టీ ఇస్తున్నారంటే ప్రజలు ఎలా నమ్ముతారు? సేఫ్టీ అని గించుకుంటున్నారే గోస్వామి. ఆయన క్వశ్చన్ అడుగుతాను. ఆయన ఎయిర్లైన్స్లో ఎకానమీ టికెట్ కన్నా ఫస్ట్ క్లాస్ టికెట్ 3 ధర ఎక్కువ. ఒకవేళ ఫ్లైట్కి యాక్సిడెంట్ అయితే ఫస్ట్ క్లాస్లో ప్రయాణిస్తున్న వాళ్ళకి 3 సేఫ్టీ ఎక్కువ అని గ్యారంటీ ఇస్తారా గోస్వామి? బట్ ఐ విల్ గివ్ యూ వన్ గ్యారంటీ. డెక్కన్ ఎయిర్ ప్లేన్స్ నడిపే వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ జెట్ పైలట్స్. వాళ్ళకన్నా ఎవరు ఎక్కువ ఇస్తారండి మీ ప్రాణాలకు రక్షణ? చంద్ర మహేష్ ఎయిర్లైన్ ఇండస్ట్రీలోకి రావడం మాకెందుకు భయాన్ని కలిగిస్తుందో చెప్తాను. ఆయన మా ఇండస్ట్రీలోకి వస్తూ పనికిరాని ఎక్విప్మెంట్స్, అర్హత లేని రిటైర్డ్ పైలట్స్, సబ్ స్టాండర్డ్ ప్రోడక్ట్స్ అంటూ ఎన్నో డేంజరస్ విషయాల్ని ఇందులోకి తెస్తున్నారు. డెక్కన్ ఎయిర్ ఫ్లైట్కి ఫైర్ యాక్సిడెంట్ అలా ఏందో ఎంక్వైరీ కమిషన్లో తేల్చి చెప్పేశారు. నా దగ్గర ఎంక్వైరీ కమిషన్కి లంచం ఇచ్చేంత డబ్బు పలుకుబడి లేదు. మా వాళ్ళు విత్తనాలు, బియ్యం, ధాన్యం, ఆవుల్ని, మేకల్ని అమ్మి తెచ్చిన 500, 1000, 5000తో నేను లంచాలు ఇవ్వలేను సార్. డబ్బు మాత్రమే ముఖ్యం అనుకుంటే నా కోసం నేను సంపాదించుకొని హ్యాపీగా ఉండేవాడిని. లేదా నా భార్య పిల్లలతో ఇంట్లో ప్రశాంతంగా ఉండేవాడిని. నా భార్య బాగానే సంపాదిస్తుందండి. ఇన్ని అడ్డంకులు ఉన్నాయని మీరే చెప్తున్నారు, మరెందుకు సార్ ఇదంతా? మా నాన్న మా ఊరు కరెంట్ రావాలనుకున్నారు, వచ్చింది. ట్రైన్ ఆగాలనుకున్నారు, ఆగింది. అదే విధంగా ప్రజలందరూ ఫ్లైట్ ఎక్కాలని నేను అనుకుంటున్నాను. ఐ వాంట్ బ్రేక్ నాట్ జస్ట్ ద కాస్ట్ బ్యారియర్ బట్ ఆల్సో ద బ్లడీ కాస్ట్ బ్యారియర్. అందుకే మా ఫ్లైట్ టికెట్ కేవలం ₹1 విత్ క్వాలిటీ అండ్ సేఫ్టీ. జాజ్ వంటి లెగసీ ఎయిర్లైన్స్లో ప్రయాణించేటప్పుడు అందులో సేఫ్గా ఉంటారని అందరికీ బాగా తెలుసు. జాజ్ ఎయిర్లైన్స్లో వెల్ ట్రైన్డ్ క్రూ, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నందువల్లే టికెట్ ధర దానికి తగ్గట్టు ఉంటుంది. కానీ మహేష్ తన ఫ్లైట్లో ఉన్న ఫీచర్స్ అన్నిటినీ తీసేసి ₹1కే టికెట్ అమ్ముతున్నాడు. ఆలోచించండి, మీ ప్రాణం విలువ అరకప్ టీకి సమానమా? నా ఫ్లైట్ సేఫ్ అని మీరు నమ్మచ్చు. గవర్నమెంట్ ఇచ్చిన సేఫ్టీ రిపోర్ట్స్ నమ్మని వాళ్ళకి నేను చెప్తుంది ఒకటే, ఇది నాకు నేను పెట్టుకుంటున్న సేఫ్టీ టెస్ట్. నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే 3 నా ఫ్లైట్స్లో ప్రయాణించిపోతున్నారు. మా అమ్మ పార్వతి, నా భార్య సుందరి, నా కూతురమ్ము. ఇలాంటి వాళ్ళ చేతికి ఎయిర్లైన్స్ ఇవ్వడం అనేది మతి స్థిమితం లేని వాళ్ళకి తుపాకీ ఇచ్చిన దానికి సమానం. దీన్ని ఇమీడియట్ గా అడ్డుకోవాలి. తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇంకా సేపు ఇడి మాటలుంటే మనల్ని నమ్మించేలా ఉన్నాడా? నేను ఫోన్ చేస్తూనే ఉన్నావు, ఫోన్ కలవట్లే. ఏమైందిరా? దేనికి ఛార్జ్ అయిపోయినట్టుంది. ఆల్రెడీ నువ్వు 3 రోజుల నుంచి పడుకోలే. ఇలాగే ఉంటే పిచ్చోడు అయిపోతావు. ఎలా నిద్రపోమంటారా? మన ఫ్లైట్స్ నాడు తగలెడతాడు, ఏమైనా చేస్తాడు. చూసుకోవాల్సింది మనమే కదా. మహా ఏం చంద్రమహేష్, ఆ గోస్వామికి మాత్రమే మనుషులుంటారా? మన దగ్గర ఉండరా? మనలో ఒకరిని మనం ఎప్పుడూ వదులుకోం. గో అండ్ టేక్ రెస్ట్ మ్యాన్. ఎవరొచ్చినా ఏం పీకలేరు ఇక్కడ. బాయ్స్ పొజిషన్. Take care of the wingtip clearance. All passengers traveling A63 లో పొజిషన్ లో పెట్టండి. flight DA581, please proceed to gate number 2.
అవి రెడీ ఫర్ బోర్డింగ్? ఎస్ కెప్టెన్. ఓకే, మన లగేజ్ ట్రాక్టర్స్ ఆ పోర్షన్లో పెట్టచ్చు కదా. వెల్కమ్ కెప్టెన్, వెల్కమ్. ఒక్క నిమిషం రాఘవ. వదిలితే ఈ బస్సులోనే తీసుకెళ్లి మన ఊళ్ళో దింపేసేలా ఉన్నారే. ఎందుకు మన ఫ్లైట్ని మాత్రం ఓ మూలకి తీసుకొచ్చి పడేశారు? వాళ్ళు మనల్ని ఎంత దూరం తీసుకెళ్ళి పడేసినా మన ఫ్లైట్ ఎగురుతుంది. నమస్తే మ్యామ్. సార్, వీఆర్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్ మ్యామ్. ప్యాసింజర్లు ఎవరు ఇంకా రాలేదేంటి? ఇంకా టైం ఉంది మ్యామ్. వస్తారు కదా మహా? వస్తారు. చివరిసారిగా ప్రయాణికులకు విజ్ఞప్తి. చెన్నై నుండి తూత్తుకుడి వెళ్ళు విమానం DA581 మరికొద్దిసేపట్లో బయలుదేరుటకు సిద్ధముగానున్నది. I repeat, this is the last and final call for passengers traveling to Toothukudi on flight DA581. నవ్వవయ్యా చూసుకుందాం.